సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఇప్పుడు యావత్ ప్రపంచము ఇండియాలో మెచ్చుకుంటున్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క దేశభక్తిని, వాళ్ళ యొక్క శక్తిని ఎంతగా కొనియాడినా అది తక్కువే అని భారతదేశ ప్రజలు దాదాపు 140 కోట్ల మంది కూడా ప్రత్యక్షంగాను మానసికంగాను కూడా వాళ్ళని 1000 నోళ్ళ కొనియాడుతున్నారు. కారణం, పాకిస్తాన్ నుంచి గత నెల 22వ తారీఖు పహల్గామ్లో పర్యాటక ప్రదేశానికి వచ్చి సామాన్య పర్యాటకులుగా అక్కడికి వచ్చినటువంటి అమాయకపు ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ పాకిస్తాన్కి సంబంధించిన దుండగులు వాళ్ళ యొక్క దుశ్చర్యకి అంతే లేకుండా పోయింది. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజల్లో మతోన్మాదము ఇంత అంత అని చెప్పనలవిక అనంతగా పేరుకుపోయి ఇన్ని సంవత్సరాలు గడిచిన వాళ్ళలో అణుమాత్రమైన మార్పు రాలేదు. అదే మతోన్మాదంతో అక్కడ దాదాపుగా చాలామంది ఉగ్రవాదులుగా చిన్నతనం నుంచే తర్ఫీదు పొంది ముఖ్యంగా భారతదేశం మీద దండయాత్రడం, ఆ దండయాత్ర చొరబాటుదారులుగా ప్రవేశించి దొంగ దెబ్బ తీయడము, ఇక్కడ ఉన్న అమాయక ప్రజల్ని మాన ప్రాణ నష్టం కలిగించడం తరచుగా చేస్తూనే ఉన్నారు, తప్పించుకుంటూనే ఉన్నారు. కానీ ఇటువంటి దుర్మార్గపు చర్యకి శాశ్వతంగా పరిష్కారము చూడకపోతే లాభం లేదు అని అదను కోసము భారత ప్రభుత్వము ఎదురు చూస్తూ ఉంది. ఇంతకాలానికి వాళ్ళే అవకాశాన్ని ఇచ్చారు. మేము మా దుశ్చర్యలు మానము అని నిరూపించుకోవడంతో ఈసారి భారత్ వాళ్ళని సమూలంగా నాశనం చెయ్యాలి అని దృఢ సంకల్పంతో గత మంగళవారం రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదుల స్థావరాలు 9 సర్వనాశనం చేయడానికి చక్కటి పథకాన్ని రచించి ఆపరేషన్ సింధూర పేరుతోటి అమలు చేయడం జరిగింది. అందులో పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి ఆడపులులు మన దేశ యశస్సును ప్రపంచ దేశాలకి చాటి చెప్పడమే కాకుండా మన దేశ ప్రజలకి మనశ్శాంతిని, ప్రశాంతతను చేకూర్చాలి అనే దృఢ సంకల్పంతో ఆ ఇద్దరు ఆ రోజు యుద్ధానికి బయలుదేరారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో వాళ్ళ టార్గెట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి తిరిగి మన దేశానికి వచ్చేశారు. అంతటి వీర వనితల సాహసానికి, వాళ్ళు చేసినటువంటి ఎనలేని సేవకు మనము వారి చిత్రపటాలని ప్రతి ఇంట్లోనూ పెట్టుకొని నిత్యము పూజా మందిరంలో పూజ చేసుకున్నా కూడా ఆ కృతజ్ఞత చెప్పినట్టుగా అవ్వదు. అంతటి
గొప్ప కార్యక్రమానికి వాళ్ళు దేశభక్తితోటి ఉద్యోగ నిర్వహణ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇద్దరు స్త్రీలు వాళ్ళ తెగువని, వాళ్ళ వీరత్వాన్ని, వాళ్ళ శౌర్యాన్ని, వాళ్ళ నేర్పరితనాన్ని వైమానిక ఆఫీసర్లుగా నిరూపించారు. మన యొక్క భారత మిలిటరీలో వాళ్ళు అధికారులుగా ఉండడం భారతీయులు చేసుకున్న భాగ్యము. అటువంటి అపరకాళికలు దేశ ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించారు అంటే అది యావత్ దేశము పొంగిపోతున్నటువంటి అంశము. అలాగే కుల మతాలకు అతీతంగా దేశభక్తితోటి ఉద్యోగ నిర్వహణ దృష్టిలో ఉంచుకొని ప్రతీకార చర్యను చాలా సునాయాసంగా నెరవేర్చి తిరిగి వచ్చారు. వారికి సెల్యూట్ చేద్దాము. మేరా భారత్ మహాన్. అటువంటి అపరకాళికలు స్త్రీమూర్తులు ఈ భారతదేశంలో పౌరులుగా పుట్టడము, ఈ దేశానికి సేవలు అందించటము మన యొక్క అదృష్టము. ఇటువంటి అదృష్టానికి నోచుకున్నందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారత్ వైపు గర్వంగా చూస్తున్నాయి. అతి త్వరలో ఉగ్రవాదాన్నే ఊపిరిగా పెట్టుకొని జీవిస్తున్న పాకిస్తాను సర్వనాశనం కాబోతోంది. వాళ్ళ దుష్ట ఆలోచనలు, దుష్ట చర్యలే వాళ్ళ వినాశనానికి దారి తీస్తున్నాయి. ఏ దేశ ప్రజలైనా కూడా వాళ్ళ దేశ సౌభాగ్యాన్ని కోరుకోవాలి కానీ పొరుగు దేశాల నాశనాన్ని కోరుకోకూడదు అనే పాఠాన్ని ఇప్పుడు ఈ పాకిస్తాన్ చేసిన దుష్ట చర్యల వల్ల వాళ్ళు తింటున్న దెబ్బలు చూసి నేర్చుకోవాలి అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశిస్తూ మన భారతావనికి వాళ్ళు హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు.